తీర్పును కూడా ఎవరు ఉల్లంఘించారు? ఫారెస్ట్ రోడ్ ఉల్లంఘించినా మనం ఉల్లంఘించినవా? ఫారెస్ట్ రోడ్ ఉల్లంఘించారు. అందుకోసం ఈ తీర్పుని ఉల్లంఘించిన అన్నందుకు, ఈ భూమి మాదన్నందుకు మననేమో జైల్లో కట్టుతాడు. వాడేమో దర్జగా కాకి బట్టలు వేసుకొని మన మీద పెత్తనం చేసుకుంటా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఒక అంటే కామంటాను కదా, మీ మొదటిసారి తరలేదు గట్టిగా ముట్టుకొని పొత్తుకుంటానే కానీ మీకు భూమి వస్తుందా అని ఎనక దురుపుకుంటూ వస్తాను. నిజంగా మరి మనం ఇటుంటే భూమి వస్తుందా? మనకేం కావాలి? మనకేం కావాలంటే ఉన్నటువంటి నలుగురి మధ్య ఐక్యత కావాలి. ఐక్యత ఉంటే ఏదైనా మనం సాధించుకోగలం. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఉన్నాయి. ఈ 5 ఏళ్ళు ఒక్కొక్కటి అక్కడ ఒక్కొక్క ఏళ్ళు సీపురుగులు అక్కడ ఉంటే లేపితే లేపుతున్నాం చూడండి, సింతాపేట లేపితే లేపుతున్నాం. అక్కడ చిన్నది సింతాకు, దానికి ఏం మనం కదా, మనం లేదు. కానీ మరి అది లేపాలంటే ఏం కావాల్సి వచ్చింది? అక్కడ ఆమె చూపట్టనే ఉంది. అంటే ఇవి ఇట్లా ఉన్నాయి, ఇట్లా ఐక్యత కావాలి. ఇట్లా ఐక్యత వస్తే ఏం చేయగలుగుతాం మనం? ప్రజలకు చెందాల్సిన ప్రజల స్వాధీనాలు, అనుభవంలో ఉన్నటువంటి భూముల మీద నీకు అధికారం ఎట్లా వచ్చింది అని ఇక్కడ ఒక ప్రశ్న మనం వేయాల్సిన అవసరం ఉంది. మేము భూమికి పోతేనే కదా నువ్వు మా మీద కేసులు పెట్టాయి. మా మీద కేసులు పెట్టి జైలు పంపించినామంటేనే ఆ భూమి మీద న్యాయమైనటువంటి హక్కు, చట్టబద్ధమైనటువంటి హక్కు మాకే ఉంది. జైలు చచ్చిన తర్వాత వీళ్ళు కోర్టు పోతే కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. స్టే ఆర్డర్ అంటే ఎక్కడికక్కడ ఉంచాల్సిందే. ప్రజల భూములు ప్రజలకే ఉండాలి. ఫారెస్ట్ అడుగు కూడా ముందుకేయకుండా ఆగాలి. కానీ అది ఆగకుండా స్టే ఆర్డర్ ఉన్నటువంటి బుగ్గపాడు భూమిలో వాళ్ళు ఎట్లా మొక్కలు నాటుతారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే ఈ చట్టాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ చట్ట పరిధిలో ఫారెస్ట్ వాడు కానీ